ఆటలను ప్రోత్సహించి క్రీడాకారులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోంది? పేకాటను ప్రోత్సహిస్తే సరిపోతుందని కూటమి పాలకులు భావిస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా అడ్డు అదుపు లేకుండా నడుస్తున్న పేకాట శిబిరాలు దేనికి నిదర్శనం? అవన్నీ అధికార టీడీపీ నేతల అండదండలతో ఏర్పాటైనవి కావడంతో పోలీసులు చోద్యం చూస్తున్నారా? సంపద సృష్టిస్తాం, ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు కట్ చేస్తే ఇప్పుడు గల్లీకొక గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేశారు. రండి బాబు రండి, మా క్లబ్లకు పర్మిషన్లు ఉన్నాయని ప్రచారం చేసి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఎవరైనా పోలీసులు అటువైపు కన్నెత్తి చూస్తే ఆయా పేకాట శిబిరాల నిర్వాహకులు తాము చినబాబు లోకేష్ మనుషులమని హంగామా చేస్తున్నారు. ఏపీలో పెట్టుబడుల వరద, పరిశ్రమల మాటేమో కానీ చంద్రబాబు మాటలను తెలుగు తమ్ముళ్లు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అనుమతులతో పనిలేని పేకాటను ఆదాయ వనరుగా మార్చుకుని గల్లీకో డెన్ ఏర్పాటు చేసి గ్యాంబ్లింగ్ డాన్లుగా మారిపోయారు. మామిడి తోటలు, రిసార్ట్లు, రిక్రియేషన్ క్లబ్ల మాటున జోరుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న గ్యాంబ్లింగ్ డెన్ పై పోలీసులు మెరుపుదాడులు చేయడంతో పచ్చ నేతల పేకాట వ్యవహారం బట్టబయలైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని 20 ఎకరాల మామిడి తోటలో మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ ముసుగులో అధికార టీడీపీ నేతలు సాగిస్తున్న పేకాట శిబిరాల పట్ల స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. అయినప్పటికీ నిర్వాహకులు ఇక్కడ నిత్యం పేకాట ఆడిస్తూ వచ్చారు. పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ నడుస్తోందంటూ కోర్టు కేసుల నంబర్ల వివరాలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమకు పేకాట ఆడుకోవడానికి కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయని నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేయడంతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, భద్రాచలం నుంచి కూడా పేకాట రాయుళ్లు ఇక్కడ వాలిపోతూ రాత్రి పగలు తేడా లేకుండా జూద వ్యసనంలో మునిగి తేలుతూ వస్తున్నారు. పేకాట ఆడడానికి వచ్చే వారి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకుని వారికి కాయిన్స్ ఇచ్చి పేకాట ఆడిస్తూ మినీ క్యాసినోను నిర్వహిస్తున్నారు. రిక్రియేషన్ క్లబ్ ముసుగులో 3 నెలలుగా జోరుగా సాగిపోతున్న గ్యాంబ్లింగ్ డెన్ పై ఈ నెల 21వ తేదీన ఒక్కసారిగా పోలీసులు మెరుపుదాడులు చేయడం సంచలనం సృష్టించింది. ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన శాంతి భద్రత అన్నది పూర్తిగా కరువైంది. ఈరోజు అందులోన ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ రకమైన పేకాట శిబిరాలు పెట్టి ఆడిస్తుంటే పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారా? అసలు ఎట్నుంచి ఎటు వెళ్తున్నారు? మొన్న మన వైజాగ్లోన, భీమిలిపట్నంలో కూడా మొన్న కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా అక్కడ పిక్నిక్లను ఏర్పాటు చేసి పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ పేకాట ఆడించడం జరిగింది. ఈ కెసినోలు ఆడించడం జరుగుతుంది. రాష్ట్రంలోన ఎంత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఈరోజు మహిళలపైన దాడులు టీడీపీ నాయకులే. ఈరోజు చిన్నపిల్లల మీద, మైనర్ బాలికల మీద దాడులు టీడీపీ వాళ్ళే. ఈరోజు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించే వాళ్ళు టీడీపీ వాళ్ళే. ఈరోజు గంజాయిని ప్రోత్సహించే వాళ్ళు టీడీపీ వాళ్ళే. ఈరోజు బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళు టీడీపీ వాళ్ళే. టీడీపీ మహిళా కార్యకర్తల మీద దాడులు చేసేది టీడీపీ వాళ్ళే. ఇంత దారుణమైన పరిస్థితులకి ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్ళిపోతున్నారు అని అంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన శాంతి భద్రత అన్నది పూర్తిగా కరువైంది. విశాఖపట్నంలో పిక్నిక్ పేరుతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. దర్జాగా పచ్చ చొక్కాలు వేసుకుని మరీ పేకాడుతున్నారు. కూటమి ఎమ్మెల్యే అండదండలతో కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోంది. మంగమారిపేటను పేకాట డెన్గా మార్చేశారు. కూర్చున్న చోటకే లిక్కర్, ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేకాట సాగుతున్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మంగమారిపేటలో కూటమి నేతల పేకాట దందా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. అధికార టీడీపీ నేతలు నిర్వహిస్తున్న శిబిరాలు కావడంతో వాటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పేకాట శిబిరం నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిసినా సరే తమను అడిగేవారు ఎవరూ లేరని ఆయా నియోజకవర్గాల్లో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. నిత్యం లక్షలాది రూపాయల బెట్టింగ్లతో వీటిని నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్, చిలకలూరిపేటలోని సిఎస్ఆర్ క్లబ్బుల్లో జోరుగా పేకాట సాగుతోంది. సిఎస్ఆర్ క్లబ్కు ఏపీ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో అధికార పార్టీ నేతల అండ ఉందో అర్థం చేసుకోవచ్చు. సత్తెనపల్లి, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేకాట ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అంతేకాదు, ఆ మేరకు ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. కుటుంబాలే అప్పుల బారిన పడి అన్యాయమైపోతున్నాయి. అయినా సరే తమకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం విమర్శల పాలవుతోంది.